ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, నేటి మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కాకతీయులు తవ్వించిన తటాకంకి దగ్గరలో లింగ రూపంలో నిలవై ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం కాకతీయ రాజులు ప్రతిష్ఠించారు. ఒకప్పటి ముప్పారం కలాన్ నేటి పెద్దముప్పారం వరకు కోరిన కోరికలను తీర్చే దైవంగా పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామి నేటికి అభివృద్ధికి నోచుకోవడం లేదు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిభక్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. పెద్దముప్పారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చాలా మహిమగల్ల దేవాలయం, పురాతనమైన దేవస్థానం. ఇది 700 సంవత్సరాలు కాకతీయుల నాటి సామ్రాజ్యంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. కొంగు బంగారముగా పార్వతీ రామలింగేశ్వర స్వామి యొక్క పిలిస్తే పలికేవాడు పార్వతీ రామలింగేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు కూడా పిలవగానే స్వామివారి యొక్క సంకల్పం ఏదైతే దేవాలయంలో చేస్తారో భక్తులు ఎమ్మటే స్వామివారి కోరికలు తీర్చడం. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వైభవంగా యాగాలు, స్వామివారి ఉత్సవాలు, ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు పెద్దముప్పారం గ్రామంలో కొలువైన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి భక్తులందరూ పొందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని భక్తులందరూ పొందుతున్నారు. అదేవిధంగా పురాతనములో అమ్మవారి ఇక్కడ పార్వతీదేవి స్వయంగా అమ్మవారు వెలచటం జరిగింది అమ్మవారు. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి ఆ స్వామివారికి మీ యొక్క సమస్యలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మీరందరూ పొందవలసిందిగా మనవి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దేవాలయ కట్టడం నేటికి చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉండడం ఇక్కడి విశేషం. గర్భగుడి, ఆలయ గోపురంపై శిల్పకళా కళ్యాణ మండపం నాటి వాస్తు సూత్రాలతో కట్టిన కువేల కనువిందు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో కాకతీయుల కాలం నుండి నేటికి నిత్య అభిషేకాలు, పూజా క్రతువులు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా వెలుగొందుతుంది. ఈ పెదముప్పారం గ్రామంలో మహిమగల్ల పార్వతీ రామలింగేశ్వర స్వామి అనేది అది పురాతనం చేసినటువంటిదే. ఇక్కడ భక్తులలో కూడా అనేకమైనటువంటి సమస్యలను కూడా ఈ రామలింగేశ్వర స్వామి తీరుస్తున్నారని ఈ యొక్క మండలంలో ఎక్కడ జరిగినటువంటి వింత విశేషాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ రమణ శర్మ మరియు పవన్ శర్మ అనేటువంటి వాళ్ళు ఈ ఆలయానికి చాలా కృషి చేస్తున్నారు. ఈ ఆలయానికి చాలా మంది దాతలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గుడి ఇంత మహిమగలన్నది ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ ఈ స్వామివారు కొలువైనటువంటి దేవాలయం ఇది. తప్పకుండా మీరు ఎవరైనా కోరికలు ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడికి రండి, తప్పకుండా కోరిక తీర్చుకోండి. ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి ఈ యొక్క సహాయ సహకారాలను అందించాలని ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్య. కానీ 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కేవలం గ్రామస్తుల సహకారంతో పూజలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గత 12 ఏళ్లుగా వైదిక గ్రామ పురోహితులు, కీర్తిశేషులు పోలంపల్లి నరసింహమూర్తి కుమారులైన రమణ శర్మ, పవన్ శర్మ సోదరులు దేవాలయానికి పెద్దపీట వేస్తూ రామలింగేశ్వర స్వామికి అత్యంత వైభవంగా అభిషేకార్చన, హోమ, నిత్య పూజా కార్యక్రమాలతో
భక్తుల సహకారంతో గ్రామ సుభిక్షానికి కృషి చేస్తున్నారు. ఓం నమ శివాయ. మేము ప్రతి సోమవారం ఇక్కడ భజన చేస్తాం స్వామి. మాది శ్రీనివాస భజన మండలి కార్యక్రమం నడుస్తుంది. శనివారం వెంకటేశ్వర స్వామి భజన చేస్తాము, సోమవారం ఇక్కడ చేస్తాము. మేము ఏది కోరుకున్నా కూడా అయితే స్వామి, నా కోరిక కూడా ఒకటి నెరవేరింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. కాకతీయులు సామ్రాజ్యం వారు నిర్మించిన దేవాలయము. స్వామి మనం ఏది తలుచుకుంటే ఇక్కడ వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి ఏది మనం మొక్కుకుంటే అది మన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి స్వామి. ప్రభుత్వం ఈ దేవాలయాన్ని గుర్తించట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి ఈ దేవాలయానికి సహకారాలు అందిస్తే స్వాములు చిన్న స్వాములైన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడంలో వారు మహా ముందంజలు ఉంటారు స్వామి. గత 12 సంవత్సరాల నుంచి వాళ్ళు కార్తీక మాసంలో విజయవంతమైన పూజలు చేసుకుంటూ పెదముపారాన్ని ఒక వెలుగుగా తీసుకొచ్చిన అయ్యగారులు వాళ్ళు చిన్న పిల్లలైన చాలా విజయవంతమైన కార్యక్రమాలు చేసి ఆదరణ తెప్పించుకున్న అభివృద్ధి తీసుకొస్తున్న స్వామి. దయచేసి పెద్దలు, అధికారులు, ప్రభుత్వం వారు దయచేసి మా దేవాలయాన్ని మీ సహకారం అందిస్తారని. ఓం నమ శివాయ. నమో భారతీ పదే హర మహాదేవ. ఈ యొక్క పెద్ద ముప్పార గ్రామంలో రామలింగేశ్వర స్వామి